హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో అయితే చూడండి, చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఈ వీడియో ఏంటంటే కొంచెం పొలిటికల్ లీడర్ది లేకుంటే ఎలక్షన్ వాళ్ళది ఇవే అంటే మీ ఫేవరెట్ హీరోది కూడా చేసుకోవచ్చు. అది చాలా అమేజింగ్ అయితే వచ్చింది వీడియో అయితే. ఇది బాయ్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. బాయ్స్ అయితే చేసుకోండి, ఇది బాయ్స్ అయినా పర్లేదు, మీ ఫోటో పెట్టుకున్నా పర్లేదు, చాలా బాగుంటుంది. వీలుంటే చేసుకోండి. ఇప్పుడు నేను డెమో అయితే చూపిస్తా. డెమో చూసాక ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ మొత్తం చెప్తా. ఫస్ట్ అయితే డెమో చూడండి. ఎవడు అనుకున్నా వచ్చినాడు ఎలా ఉంటాడో తెలుసా, ఎట్టా వస్తాడో తెలుసా. మంది ఓకే, డెమో చూస్తున్నారు కదా. ఒక డెమో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అదైతే చాలు, మాకు అదైతే కొంచెం సపోర్ట్ చేస్తే నాకు ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అదైతే డౌన్లోడ్ ఇన్పుట్ అయితే చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లింక్ కూడా ఉంటుంది, ఫ్రంట్ లింక్ కూడా అదైతే యాడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని యాడ్ అయితే ఇన్పుట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఇన్పుట్ అయితే చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఫ్రంట్ ఉంది, ఫ్రంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు 2 ప్రాజెక్టులు అయితే ఇచ్చాను. ఫస్ట్ ఒకటేదేమో మెయిన్ ప్రాజెక్ట్, ఇంకోటి కొంచెం లిరిక్ తర్వాత మ్యాప్ అనేది వస్తుంది, ఇండియన్ మ్యాప్ అనేది. ఆ ఇండియన్ మ్యాప్ అనేది నేను వేరే ప్రాజెక్ట్ ఇచ్చాను. ఆ 2 అయితే ఇన్పుట్ చేశాక ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు మన మెయిన్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మనం అది నేను ఇచ్చిన ఇంకో మ్యాప్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, మ్యాప్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇలాగైతే ఓపెన్ చేస్తే మీకు ఈ మ్యాప్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఏం లేదు, దీన్ని సెలెక్ట్ చేసుకొని +2 సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ మీకు మెయిన్ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్దాం. మెయిన్ ప్రాజెక్ట్ వెళ్తే కొంచెం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఈ లిరిక్ తర్వాత ఇక్కడ మీకు మ్యాప్ అనేది రావాలి. ఇప్పుడు +2 సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీకు బాక్స్ పక్కన +2 సెలెక్ట్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకుంటే ఇక్కడ మీకు మ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వరకు వచ్చేసిన దాని తర్వాత ఇక్కడ ముందుకు కొంచెం లిరిక్ ఉంటుంది. లిరిక్ తర్వాత మీకు ఇక్కడ ఒక ఫోటో అనేది ఉంటుంది, PNG ఫోటో అనేది కావాలి మీకు. PNG ఫోటో అనేది మీరు ఫోటో మ్యాప్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి, అంటే రిమూవ్ అయితే చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమూవ్ చేసిన ఫోటో అనేది ఇక్కడ PNG ఫోటో సెలెక్ట్ చేసుకొని +2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది, స్టార్ ఐకాన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది వస్తుంది. సపోజ్ నేను ఒక ఫోటో పెడతా, PNG ఫోటో. ఈ PNG ఫోటో ఉందనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని +2 సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఒకవేళ మీకు ఫేస్ కానీ అదేమైనా కట్ అయినా కూడా ఇక్కడ మీకు ఫిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిట్ అయితే చేసుకోండి. ఫిట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు ఏ బ్లాక్ అడ్జస్ట్మెంట్ అయినా కూడా ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి త్రిషోల్డ్ ఉంటుంది. త్రిషోల్డ్లో వెళ్ళి ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీ ఫోటో ఎలా కనబడాలనేది మీ ఇష్టం. అది ఇలాగైతే చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే మీకు లిరిక్ ఉంటుంది. దాని తర్వాత ముందుకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫొటోస్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను ఒకటే ఫోటో ఇచ్చాను. ఫస్ట్ అయితే మీరు కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ నుంచి కెమెరా ఆన్ చేసుకోండి. ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఉంటుంది. జస్ట్ ఏం లేదు, మీ ప్రాసెస్ ఏమి ఉండదు. ఇక్కడ జస్ట్ మీ ఫోటోని రీప్లేస్ చేసుకొని దాన్ని డూప్లికేట్ చేయడమే. ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. జస్ట్ ఏం లేదు, ఫోటో మీద టచ్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఒక ఫోటో అయితే ఇక్కడైతే పెట్టుకోండి. సపోజ్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తే, ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని +2 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఈ సాచురేషన్ కొంచెం రెడ్ కలర్లో ఎక్కువైనా కూడా మీకు ఇక్కడ సాచురేషన్ అని ఉంటుంది, ఎఫెక్ట్లో సాచురేషన్ ఉంటుంది. సాచురేషన్ ఆఫ్ చేసుకుంటే మీకు ఇక్కడ రెడ్ కలర్ అనేది పోతుంది. నేను కొంచెం లుక్ ఉండాలని అయితే పెట్టాను. అది మీ ఇష్టం, పెట్టుకోకుండా మీ పర్లేదు, మీ ఇష్టం అది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు బీట్ మార్క్ అనేది ఉంటుంది. ఏముండదు, ఇక్కడ మీకు ఫోటో ఉంది కదా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే డూప్లికేట్ అయితే చేయండి. ఈ ఇమేజ్ని డూప్లికేట్ చేసిన దాని తర్వాత ఈ ఇమేజ్ ఉంది కదా, అంటే బీట్ మార్క్ ఇచ్చాను కదా, ఈ బీట్ మార్క్ నుంచి ఈ బీట్ మార్క్ వరకు అయితే మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఏం లేదు, దీని బీట్ మార్క్ అంటే ఎక్కువ ఉంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఈ ఆప్షన్ 2 ఆప్షన్ ఉంటుంది. ఈ 2 ఆప్షన్లో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అనేది ఫోటో అనేది అడ్జస్ట్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇలా మీరు ఇక్కడ ఈ బీట్ మార్క్ అయితే అంటే ఇక్కడ కొంచెం PNG ఫోటోలు ఉంటుంది, అది నేను చెప్తాను. ఇక్కడ వరకు అయితే నేను ఇప్పుడు ఎలా చేసుకోవచ్చో చెప్పాను కదా, డూప్లికేట్ చేసి ఇలా అయితే ఇక్కడ వరకు అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు PNG ఫోటో అనేది ఉంటుంది. ఒకవేళ ఇది మీకు నచ్చకపోతే ఇది ఉంది కదా,
ఈ సాంగ్ అనేది ఇక్కడ నుంచి కట్ చేసేసి ఇవన్నీ డిలీట్ చేసేయండి. ఇవన్నీ డిలీట్ చేసేస్తే మొత్తం మీకు ఇక్కడ వరకు అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఏం లేదు, ఇక్కడ కూడా ఏమి ఉండదు, ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ మీ ఫోటోని, మీ పిఎన్జీ ఫోటోలు కావాలి. పిఎన్జీ ఫోటోలు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్లోకి వెళ్ళి మీ ఫోటోతో అయితే పిఎన్జీ ఫోటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ మీకు నేమ్ అనేది కావాలి కదా, ఇక్కడ నుంచి మీకు నేమ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు మీ అయితే నేమ్ అయితే ఇక్కడైతే సెర్చ్ చేయండి. సపోజ్ నేను ఒక నేమ్ పెడతా, అజయ్ అని పెడతా. అజయ్ అని పెట్టేసి కొంచెం జూమ్ చేసేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. సపోజ్ నేను వైట్ కలర్ పెడతా. వైట్ కలర్ కాకుండా ఒక ఎల్లో కలర్ అయితే వైట్ కలర్ బాగుంది, వైట్ కలర్ అయితే పెడతా. ఇక్కడ మీకు ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీ మీ ఫ్రాంట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇలాగైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇలా జూమ్ చేసుకుంటే ఇక్కడ మీకు రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు ఏముండదు, జస్ట్ ఇక్కడ మీకు ఈ లిరిక్ని అంటే ఈ ఫ్రాంట్ని మీరు ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫ్యాడ్ ఇన్ అవుట్ అని ఉంది, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మీకు స్టార్టింగ్ నుంచి ఇలాగైతే ఎఫెక్ట్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది, లుక్ అయితే ఉంటుంది. చేసుకోండి మీరు. ఒకవేళ మీకు ఇది వద్దు అంటే లాస్ట్కి పిఎన్జీ ఫొటోస్ అనేది వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి ఈ బీట్ మార్క్ ఉంది కదా, ఈ బీట్ మార్క్ నుంచి ఇక్కడ నుంచి ఇలాగైతే కట్ చేసుకొని ఇవన్నీ ఇక్కడ వరకు ఉంది కదా, ఈ రెడ్ కలర్ పిఎన్జీ ఫోటో ఉంది కదా, ఈ పిఎన్జీ ఫోటో నుంచి పై వరకు మొత్తం డిలీట్ చేసేస్తే మీకు ఫొటోస్ అనేవి పెట్టి చూపిస్తా చూడండి. ఇవన్నీ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలాగైతే సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేస్తే ఇక్కడ నుంచి మీకు ఇలాగైతే ఉంటుంది. ఒక నిమిషం, ఇది వద్దనుకుంటే ఇక్కడ వరకు అయితే మీకు ఉంటుంది. ఈ ఫోటో ఓన్లీ ఫొటోస్ వస్తుంది. ఒకవేళ మీకు పిఎన్జీ ఫోటో కావాలనుకుంటే ఇవన్నీ ఉంచుకోండి, పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.